హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ చూద్దాము. ఒక ప్రాబ్లం ఇచ్చానండి ఇక్కడ. సో R2 ఆఫ్ ఎక్స్, W3 ఆఫ్ ఎక్స్, W1 ఆఫ్ ఎక్స్, W2 ఆఫ్ వై, R2 ఆఫ్ జెడ్, R4 ఆఫ్ ఎక్స్, R4 ఆఫ్ వై అనేది కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ అవునా కాదా చెక్ చేయాలి. సో ఒకసారి చూస్తే మనకి రీడ్, రైట్, 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 రీడ్, రీడ్ ఉంది. దీనిలో మనకి మాక్సిమం నెంబర్ 4 ఉందండి. సో ఇలా 4 నెంబర్ మాక్సిమం ఉన్నప్పుడు జస్ట్ ఇలా రాసుకోవాలి: T1, T2, T3, T4. మరి ఇక్కడ నేను 4 ఎందుకు రాశాను? ఎందుకంటే నాకు మాక్సిమం నెంబర్ 4 ఉంది కాబట్టి నేను 4 రాశాను. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత సో దీంట్లో మనకి R2 ఆఫ్ ఎక్స్ ఉంది కదా, ఇది సెకండ్ ప్లేస్లో రాయండి. W3 ఆఫ్ ఎక్స్ ఇది థర్డ్ ప్లేస్లో రాయండి. W1 ఆఫ్ ఎక్స్ ఇది ఫస్ట్ ప్లేస్లో రాయండి. W2 ఆఫ్ వై ఇది సెకండ్ ప్లేస్లో రాయండి. R2 ఆఫ్ జెడ్ ఇది సెకండ్ ప్లేస్లో రాయండి. R4 ఆఫ్ ఎక్స్ ఇది ఫోర్త్ ప్లేస్లో రాయండి. R4 ఆఫ్ వై ఇది ఫోర్త్ ప్లేస్లో రాయండి. సో R2 అన్నప్పుడు సెకండ్ ట్రాన్సాక్షన్, W3 అన్నప్పుడు థర్డ్లో ఇలా రాసుకోవడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ మనము ప్రెసిడెన్స్ గ్రాఫ్ డ్రా చేయాలి. ఈ ప్రెసిడెన్స్ గ్రాఫ్ ఎలా డ్రా చేస్తామంటే T1, T2, T3, T4. సో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయో మనం అప్పుడు డ్రా చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. దీంట్లో మనకి రీడ్ రైట్, రీడ్ రీడ్ రైట్, అదేవిధంగా రైట్, రీడ్, రైట్, రైట్ అనేటివి వస్తాయి. సో ఎప్పుడైతే రైట్ రైట్ వస్తుందో మనకి రీడ్ వస్తుందో దీన్ని మనము కాన్ఫ్లిక్ట్ అనము. రీడ్ రైట్, రైట్ రీడ్, రైట్ వచ్చినప్పుడు మాత్రమే మనము కాన్ఫ్లిక్ట్ అనడము జరుగుతుంది. ఒక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. సో R2 ఆఫ్ ఎక్స్ ఇక్కడికి రావాలి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వస్తున్నాము. రీడ్ రైట్, ఎక్స్ ఎక్స్ కాన్ఫ్లిక్ట్, T2 to T3, T2 to T3 యారో మార్క్. ఇక్కడ ఉన్నాను ఇప్పుడు మళ్ళీ R2 ఆఫ్ ఎక్స్, W1 ఆఫ్ ఎక్స్, ఎస్ కాన్ఫ్లిక్ట్, R2 W1, ఎక్స్ ఎక్స్ సేమ్ డేటా వాల్యూ, T2 to T1, T2 to T1. సో ఇక్కడ దాకా ఉన్నాం. మళ్ళీ ఈ లైన్లో చేయొద్దు. ఇక్కడ నుంచి ఇక్కడికి అయిపోయింది, ఇక్కడ నుంచి ఇటు అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇటు వస్తున్నాం. సో రీడ్ 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 అనేది మన కాన్ఫ్లిక్ట్ కాదు, అందుకని దాన్ని వదిలేస్తున్నాం. రీడ్ కాన్ఫ్లిక్ట్ ఆడు వదిలేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్నామండి. సో W3 ఆఫ్ ఎక్స్, W3 ఆఫ్ ఎక్స్, W1 ఆఫ్ ఎక్స్, ఎస్ కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే రైట్ రైట్ సేమ్ డేటా ఆపరేషన్. సో T3 T1. నెక్స్ట్ W3 ఆఫ్ ఎక్స్, W2 ఆఫ్ వై, ఇది కాన్ఫ్లిక్ట్ అనేది కాదు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది, సేమ్ డేటా వాల్యూస్ ఉండాలా. W3 ఆఫ్ ఎక్స్, R2 ఆఫ్ ఎక్స్ ఇది కూడా కాదు. ఎందుకంటే W3 ఆఫ్ ఎక్స్ ఉంది, ఇక్కడ R2 ఆఫ్ జెడ్ ఉంది, ఈ టూ వాల్యూస్ సేమ్ ఉండాలి. సో నెక్స్ట్ W3 ఆఫ్ ఎక్స్, R4 ఆఫ్ ఎక్స్, ఎస్ డబ్ల్యూ ఉంది, ఆర్ ఉంది. ఓకే, డబ్ల్యూ ఉంది, ఆర్ ఉంది, బట్ డేటా వాల్యూ ఎక్స్ ఉంది. సో మనం దీన్ని ఆ, దాని కింద కాన్ఫ్లిక్ట్ కింద తీసుకోవచ్చు. సో T3 నుంచి T4కి ఒక లైన్ ఉందండి. సో T3 నుంచి T4కి, సో మళ్ళీ T3 నుంచి T4కి రాసినాం కాబట్టి మళ్ళీ రాసినాం, మళ్ళీ రావాల్సిన పని లేదు. సో ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాను. నెక్స్ట్ T1, W1 ఆఫ్ ఎక్స్, W2 ఆఫ్ వై కాన్ఫ్లిక్ట్ లేదు, ఎక్స్ వై కాబట్టి. W1 ఆఫ్ ఎక్స్, R ఆఫ్ జెడ్ లేదు, ఎందుకంటే ఎక్స్ ఉంది, జెడ్ ఉంది. నెక్స్ట్ W1 ఆఫ్ ఎక్స్, R4 ఆఫ్ ఎక్స్, ఎస్ కాన్ఫ్లిక్ట్, T1 to T4. సో T1 నుంచి T4కి ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. సో W1 ఆఫ్ ఎక్స్, R4 ఆఫ్ వై కాన్ఫ్లిక్ట్ లేదు. సో ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను. W2 ఆఫ్ వై, R4 ఆఫ్ ఎక్స్ కాన్ఫ్లిక్ట్ లేదు, ఎందుకంటే ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో W2 ఆఫ్ వై,
R4 ఎస్ కాన్ఫ్లిక్ట్ ఉంది. T2 to T4. సో T2 to T4. ఓకే. నెక్స్ట్ సో W2 R4. సో కాన్ఫ్లిక్ట్ ఉంది, ఆల్రెడీ డ్రా చేశాను. నెక్స్ట్ రీడ్ 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 కాన్ఫ్లిక్ట్ లేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది డ్రాయింగ్ ద ప్రెసిడెన్స్ గ్రాఫ్. దీన్ని మనం ఏమంటామంటే ప్రెసిడెన్స్ గ్రాఫ్ అని అంటాం. సో మరి దీంట్లో కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ ఉందా లేదా ఎలా చెక్ చేయాలంటే లూప్ ఉందా లేదా చెక్ చేసుకోవాలండి. సో లూప్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతామో మళ్ళీ అక్కడికే రావాలి. ఒకసారి నేను T1 నుంచి స్టార్ట్ అయితే ఇటు వెళ్తున్నా, ఇక ఇక్కడే ఆగిపోయా, ఆరో మార్క్స్ మొత్తం ఇటే ఉన్నాయి, కాబట్టి ఇక్కడ లూప్ లేదు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి బయలుదేరాను, ఇటు వచ్చాను, ఓకే, మళ్ళీ ఇటు వచ్చాను, సో ఇక్కడ ఆగిపోతున్నా, ఇక్కడ లూప్ లేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా కూడా ఈ డయాగ్రామ్లో మనకి లూప్ అనేది లేదు. సో దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ. సో ఇచ్చిన ఎగ్జాంపుల్ అనేది మనకి కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ అనేది అవుతుంది. ఓకే. సో మనం ఈ విధంగా కాన్ఫ్లిక్ట్ సీరియలైజబిలిటీ అవునా కదా చెక్ చేసుకోవచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.